ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఆల్రెడీ విడిపోయిన తర్వాత రాజకీయ నాయకులు చేస్తున్నది ఏంటంటే నిరంతరంగా ఉన్న ఆస్తుల్ని దోచేయడమే తప్ప ప్రజలకు ఈసడంతా కూడా ప్రజలకు గిది డెవలప్ చేసి ప్రజలను తీర్చిదిద్ది ప్రజలకు న్యాయం జరిగింది అనేటటువంటిది లేదు. ఇక్కడ 12 ఏళ్ల నుంచి చూస్తున్న టోటల్గా దోపిడే, ఆస్తుల్ని దోచేయడం టోటల్గా. అంటే ఏదైతే తెలంగాణకు నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నిధుల్ని టోటల్గా కొల్లగొట్టడం, దోచేయడం అనేటటువంటిది ఇలా జరుగుతున్నటువంటి ముచ్చట. ఇక ఆస్తుల మీద పడ్డారు. టోటల్గా ఆస్తులు సంపాదించుకోవాలా, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లంలో ఉన్నాయి, లిటికేషన్లు ఉన్నాయి, వీటి మీద పడ్డారు. ఇక మొత్తం టోటల్గా 12 ఏళ్ల నుంచి దోపిడి తప్ప తెలంగాణ అభివృద్ధి మాత్రం శూన్యం. అభివృద్ధి అయింది ఏదో చిన్న చిన్నవి, ఏదో మన ఆ చట్నీలాగా చిన్న చిన్నవి చేసినంత మాత్రాన అభివృద్ధి కాదు అది. ఇలా తెలంగాణ ప్రజానీకం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం హ్యాపీగా తన పని తను చేసుకుంటూ జీవితం కొనసాగించేటటువంటి పరిస్థితులలో టెన్షన్కు గురైపోయి, అయ్యో నా పిల్లలు ఎట్లా పెళ్లి చేస్తానో, అయ్యో నాకు ఇల్లు ఎట్లా కట్టుకుంటానో, అయ్యో నేను ఒక కారు కొనుక్కొని లగ్జరీగా ఎప్పుడు తిరుగుతానో, అయ్యో నేను కొన్ని ప్రదేశాలు చూడని ప్రదేశాలను ఎప్పుడు చూస్తానో, అయ్యో నేను నా పిల్లల్ని ఎంత మంచి చదువులు చదివియనో ఎట్లా అనేటటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఇలా తెలంగాణ ప్రజానీకం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆల్రెడీ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉచితాలు ఇవ్వడం, ఉద్యమాలు ఆపడం, టోటల్గా ఖనిజ సంపదతో పాటు తెలంగాణ భూములు, ప్రభుత్వ భూములు, ప్రజల భూములు ఎన్నున్నాయో అన్ని దోపిడీ చేయడం, దాచుకోవడం, ప్రజలను మోసం చేయడం, టైంపాస్ చేయడం, పేపర్లలో హ్యాపీగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఎంజాయ్గా ఉండడం. దినాలు అయితే గడుస్తున్నది. మాగిపోద్దు బుస్ అంటే బస్ అంటున్నది.